హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ట్రాబెర్రీ కేక్ పేస్ట్రీస్ తయారు చేయాలి ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మనం రెడీ చేసుకున్న కేక్ పైన కొంచెంగా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో తర్వాత పైన ఫినిషింగ్ కూడా నీట్గా లాక్కోవాలి, నీట్గా తీయాలి. లేదా తర్వాత సైడ్ని కూడా కొంచెం క్రీమ్ అప్లై చేసుకుని సైడ్ కూడా మంచిగా ఫినిషింగ్ తీయాలి ఫ్రెండ్స్. సో చాలామంది కత్తితో ఫినిషింగ్ తీయాలనుకుంటారు. కత్తితో కాకుండా ఫోన్ యొక్క స్క్రీన్ కార్డ్ ఉంటుంది కదా, దాంతో అయితే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో తర్వాత పైన హెవీగా కనిపించిన క్రీమ్ అనేది కత్తితో కొంచెంగా కట్ చేసినట్టు తీస్తుంటే పైన కూడా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. సో సైడు పైన కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే మన పేస్ట్రీస్ అనేవి మనకి చాలా నీట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మనకి కత్తి యొక్క ఘాట్లతో కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, న్యూట్రల్ జెల్లో మనం ఇప్పుడు స్ట్రాబెర్రీ పేస్ట్రీస్ కదా తయారు చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, సో న్యూట్రల్ జెల్లో కొంచెం రెడ్ కలర్ లిక్విడ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ జెల్ అనేది పైన వేసినట్లయితే సో కలర్ అనేది సూపర్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. సో పైన సైడ్ కూడా వచ్చేటట్టు కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది అయిన తర్వాత దాన్ని తీసి ఒక మంచి మనకు బేస్ మీద పెట్టుకొని, సో పేస్ట్రీస్ బేస్ కాబట్టి అవి రౌండ్గా ఉన్నట్టు ఉంటాయి, కొన్ని దగ్గర స్క్వేర్ ఉంటాయి. సో మనది రౌండ్ కాబట్టి సో రౌండ్ కలర్ బేస్లో చేసి తర్వాత మనకి ఏ సైజు పేస్ట్రీస్ కావాలని మనం అనుకుంటున్నామో సో ఆ సైజ్ ఫ్రెండ్స్. కొందరు 12 కట్ చేస్తారు, కొందరు 10 కట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీకు ఇష్టం వచ్చినవి మీకు కట్ చేసుకోవచ్చు. సో పేస్ట్రీస్ అనేవి ఇంకా కట్ అయిపోయిన తర్వాత పైన కూడా కొంచెం క్రీమ్తో రౌండ్ చుట్టుకున్నట్లయితే అది హెవీగా కనిపించేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో పైన కూడా మనకి పెట్టుకోవాలంటే చెర్రీస్ పెట్టుకోవచ్చు, లేనట్లయితే స్ట్రాబెర్రీ పీసెస్ కూడా పెట్టడానికి బాగుంటాయి ఫ్రెండ్స్. సో మన దగ్గర చెర్రీస్ ఉన్నాయి కాబట్టి సో డ్రై చెర్రీస్ అనేది పెట్టేసాం ఫ్రెండ్స్. సో అది ఒక కేకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.